ఉక్రెయిన్, రష్యాల మధ్య తరచూ వివాదాలు, యుద్ధాలకు కారణమైన భూభాగమే క్రిమియా. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కరెన్సీ హ్యూరినియా భారత్ రూపీస్లో 2.04కి సమానం. దీని యొక్క రాజధాని అంటే కీవ్. రష్యా అధ్యక్షుడు పుతిన్ కరెన్సీ రూబెల్ 0.84 భారతీయ రూపాయికు సమానం. రాజధాని వచ్చి మాస్కో. ఇటీవల ఎన్నికైన మిచెల్ బార్నియర్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడంటే ఫ్రాన్స్కి అధ్యక్షుడిగా మిచెల్ బార్నియర్ ఎన్నికయ్యారు. అలాగే మహర్షి వాల్మీకి రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం కర్ణాటక. రెసిడెన్షియల్ స్కూల్స్కి కొత్తగా నామకరణం చేసింది మహర్షి వాల్మీకి రెసిడెన్షియల్ స్కూల్స్. ప్రకృతి సంరక్షణ సూచీలో ఫస్ట్ ప్లేస్ లగ్జంబర్గ్, సెకండ్ ప్లేస్ ఎస్తోనియా, థర్డ్ ప్లేస్ డెన్మార్క్. ఇండియా 176 ప్లేస్లో నిలిచింది. శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21న జరుపుకుంటారు. పిఎన్ఏజీ అబ్రివేషన్ పోలీఎన్ ఎసిటైల్ గ్లూకోజమైన్. 2025 G20 సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అంటే సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో G20 సమ్మిట్ జరగబోతుంది. స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కొత్తగా ప్రారంభించింది. గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆగస్టు 23న 2024లో దేశంలో 56వ టైగర్ రిజర్వ్ కింద ఏర్పాటు చేసిన రిజర్వ్ ఏంటంటే గురుఘాసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్. ఆపరేషన్ దోస్త్ టర్కీ సిరియాలో భూకంప బాధితుల సహాయం కోసం ఏర్పాటు చేసిన ఇండియా చేసిన కార్యక్రమం. ఆపరేషన్ దేవీశక్తి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించినప్పుడు భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాటు చేసే చర్య ఆపరేషన్ దేవీశక్తి. అలాగే ఆపరేషన్ గుడ్విల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మానవతా సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన చర్య. ఆపరేషన్ కరుణ మోచా సైక్లోన్ దాడికి మయన్మార్ విలవిలలాడిపోయింది. ఆ సమయంలో మయన్మార్ దేశానికి సహాయం చేసే కార్యక్రమమే ఆపరేషన్ కరుణ. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.